నేనున్నానే. సాతాను చెరలోకి వెళ్తున్న దినాలలో సువార్త ప్రకటనలో అలవరచబడిన ఒక తల్లి సువార్తను ప్రకటించి నన్ను ప్రభు తట్టు త్రిప్పింది. దసరా సెలవులు ముగించుకొని ఏలూరు వెళ్ళాను. సాయంత్రం ట్యూషన్కి వెళ్ళబోతున్నాను. సత్రంపాడు చౌరస్తా దగ్గర ఒక చిన్న హోటల్ ఉంది. అది వెదురు బొంగులతో నిర్మించబడింది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఏవో జరుగుతున్నాయి, న్యూస్ చూద్దామని చెప్పి హోటల్లోకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఆ వెదురు బొంగులు నేను చూసుకోవాలి. ఒక వెదురు బొంగు సరిగ్గా నా తలపైన ఇక్కడ గుచ్చుకున్న వెంటనే రక్తం బడబడ గారుతుంది. రక్తం బడబడ గారుతుంది. కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. రక్తం గారుతూ ఉంటే అక్కడ కూర్చున్న ఒక ఆయన అంటాడు, అసలు ఇవాళ రేపు కుర్రోళ్ళ కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయండి. నేను విలవిలలాడిపోతా ఉంటే వాళ్ళ డైలాగులు చూడండి. ఈ మాటలింట నాకు అర్థం కాక రక్తం అట్లా ఉడుతూ ఉంటే ఒక తల్లి రానే వచ్చింది. ఆ హోటల్ పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళింది. తన పాత చీర ఆ కొంగు చించి ఆ నిప్పుల్లో వేసి నుసి చల్లారిన తర్వాత నా తల మీద పెట్టి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంట. అమ్మ మీరు క్రైస్తవులా అన్న. అవును బాబు నేను క్రైస్తవురాలని. మరి నువ్వు అంది. అమ్మ మా అమ్మా నాన్నోళ్ళు వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళు, కానీ నేను వెళ్దామో వద్దా కాస్త అటు ఇటు ఊగులాడుతున్నానమ్మా అని చెప్తే, బాబు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు రక్తం పోతుంది అయ్యా, నా బిడ్డలాగున్నావు అని చెప్పి ఆ చీర కొంగు చింపి ఆ నుసి నెత్తి మీద పెట్టి రక్తం ఆగే వరకు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంట. నమ్ముతారా? యేసయ్య ఎట్టుంటాడో నాకు తెలియదు, కానీ ఆ క్షణంలో యేసయ్య ప్రేమను ఆ తల్లిలో నేను చూడటానికి దేవుడు కృప చూపించాడు. రక్తం ఆగిపోయిన తర్వాత, అమ్మా వందనాలమ్మా, మీ పేరేంటమ్మా అన్నాను. నా పేరు మాణిక్యం అయ్యా. ఏం చేస్తారమ్మా? మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తానయ్యా. ముగింపులో ఒకటి వదిలింది, ఒక డైలాగ్, ఒక మాట వదిలింది, బాబు వచ్చే ఆదివారం చర్చికి వస్తావా అని. ఇంతవరకు వెళ్ళలేదమ్మా, అప్పుడప్పుడు ఎప్పుడు వెళ్ళాను కానీ క్రమంగా వెళ్ళలేదు, తప్పకుండా వస్తాను. బాబు మా చర్చికే వస్తావా అంది. నేనేమన్నాను తెలుసా? ఏలూరులో చదువుకున్నంతకాలం మీ చర్చికే వస్తానమ్మా, ఇంకో చర్చికి వెళ్ళనమ్మా అని ఆ తల్లి ద్వారా నేను మందిరంలో అడుగులు వేయటం ప్రారంభించాను. అద్భుతం. ఆ తల్లి చెప్పిన ఆ సువార్త నన్ను దైవజనుడిగా నిలవబెట్టింది.